తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం అండి. ఇవాళ మనం 68వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి హిజ్ లైఫ్ ఫ్రమ్ ఎ హ్యూమనిస్ట్ పర్స్పెక్టివ్ గురించి మాట్లాడటానికి ప్రముఖ మానవవాది బాబు గోగినేని గారు మనతో ఉన్నారు. అలాగే ఈ మధ్యలో ప్రముఖుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న మహేష్ కత్తి గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు ద షో సార్. సార్, అంబేద్కర్ గారి జీవన ప్రయాణం ఎక్కడ మొదలైంది? అంటే ఆయన పుట్టింది మహువా, సెంట్రల్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా. అయితే ఆయన చదువు కానివ్వండి, చదువు బాంబేలో తను చదువుకోవడం, ఆ తర్వాత తన స్కాలర్షిప్ రావడం, లండన్కి వెళ్ళడం, కొలంబియా యూనివర్సిటీలో, ఇవన్నీ కూడా చరిత్రలో ఆల్రెడీ ఉన్న విషయాలు. వాటి గురించి కన్నా ఆయన జీవితంలో పడిన కష్టాలు ఒక బయోగ్రఫీ రూపంలో చూసుకుంటే, మనిషిగా తను పడ్డ కష్టాలు, కులం కారణంగా తను గురైన వివక్ష, వీటి నుంచి ఆయన ఐడియాలజీ షేప్ అయిందనేది మనకు ఖచ్చితంగా తెలుస్తూనే ఉన్న విషయం. వాటి నుంచి తన ఎడ్యుకేషన్ని ఏ అంటచబిలిటీ అని అప్పట్లో మనం అనేవాళ్ళం, అంటరానితనం అని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, దానికి వ్యతిరేకంగా తను ఏం చేయగలడు, తనని తను ఉద్ధరించుకుంటూనే తన లాంటి ఎందరో కోట్ల మందికి తను ఏం చేయగలడు అనే ఆలోచన నుంచే తన డ్రైవ్ ఫర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, క్వెస్ట్ ఫర్ నాలెడ్జ్ కానివ్వండి, ఇదంతా వచ్చిందనే నా గాఢమైన నమ్మకం. ఆయన కూడా చాలాసార్లు దాని గురించి ప్రస్తావించడం జరిగింది. తన చాలా వరకు తను చేసిన స్టడీస్లో కానివ్వండి, అఫ్కోర్స్ అన్నిహిలేషన్ ఆఫ్ కాస్ట్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ హిస్ థాట్ ప్రాసెస్ ఎవాల్వ్డ్. దాన్ని కనుక తీసుకుంటే ఆయన జీవితాంతం దేనికోసం ఆలోచించాడు, దేని గురించి తపన పడ్డాడు అనేది మనకు తెలుస్తుంది. ఆ మనుషులుగా తమని తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, సబ్ హ్యూమన్స్గా డీల్ చేస్తున్న దళితులు తమని తమ ఉద్ధరించుకోవడానికి ఏం చేయాలి, తను వాళ్ళ కోసం ఏం చేయగలడు, దగ్గర నుంచి ఈ ఐడియా ఎవాల్వ్ అయిందని అనుకుంటున్నాను. That was a very good summary అండి ఆఫ్ వాట్ అంబేద్కర్ గారు డిడ్. అంటే ఆయన ఒక కోణం నుంచి చూడటం అన్నది చాలామంది చేస్తున్న తప్పని నేను అనుకుంటున్నాను. మహేష్ గారు ఆల్రెడీ ఒక బ్రాడ్ పిక్చర్ ఇచ్చారు. హీ ఈజ్ నాట్ సింప్లీ స్పెషలైజింగ్ ఇన్ వన్ థింగ్. హీ వాజ్ ఎ జ్యూరిస్ట్, హీ వాజ్ ఎ కాన్స్టిట్యూషన్ మేకర్. మీరు నిర్మాత అన్నారు. నా దృష్టిలో ఆ నిర్మాతల్లో ప్రముఖుడు ఆయన. కానీ 299 మంది ఆ రాజ్యాంగ పరిషత్తులో యాక్టివ్గా ఉండి వారి నిర్ణయాలని డ్రాఫ్టింగ్ కమిటీకి కాగితం మీద రాసుకురా అని పంపించడం జరిగింది. దట్ ఈస్ హౌ అ డ్రాఫ్టింగ్ కమిటీ వర్క్స్. నా దృష్టిలో అంబేద్కర్ గారి మోస్ట్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ నాట్ ది కాన్స్టిట్యూషన్, బట్ ఇట్ ఈస్ హిజ్ అప్రోచ్ టు ఇంప్రూవింగ్ ద హ్యూమన్ కండిషన్, మెంటలీ, మారలీ, టు ఇంప్రూవ్ ద హ్యూమన్స్. మహేష్ గారు చెప్పినట్టుగా ఎనైలేషన్ ఆఫ్ కాస్ట్. హీ వాజ్ ఎ స్కాలర్ ఎక్స్ట్రాడినరీ. మనకి అంబేద్కర్ గారు అంటే బటన్ హోల్ చేసేస్తారు మనల్ని. ఆయన ఇది చేశాడు ఏమిటి అని అంటే దళితుల కోసం పోరాడాడు, డెఫినెట్లీ పోరాడాడు. బట్ దెర్ ఇస్ సో మచ్ మోర్ టు దిస్ జీనియస్. ఆయన ఓ పక్కనే హీ వాజ్ ఎ స్కాలర్, హీ వాజ్ ఎన్ ఎకానమిస్ట్. ఆయన డాక్టరల్ థీసిస్ ఈజ్ ఆన్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ. అలాగే కొలంబియాలో ఆయన ఫైనల్గా సబ్మిట్ చేసిన థీసిస్ కూడా ఇట్స్ అబౌట్ ది ఆరిజిన్, ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కాస్ట్ సిస్టమ్. సో ఒక సోషియాలజిస్ట్గా, ఒక జ్యూరిస్ట్గా, ఒక ఎకానమిస్ట్గా, ఒక పాలిటీషియన్గా, ఒక విక్టిమ్ గ్రూప్ నుంచి వచ్చిన లిబరేటర్గా, ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా, అలాగే హీ వాజ్ ఆల్సో ఎ రిఫార్మర్ ఆఫ్ బుద్ధిజం. సో ఇవన్నీ చూసుకుంటే ఇట్స్ ఎ డాజ్లింగ్ అచీవ్మెంట్. ఒక అస్పృశ్యుల కుటుంబంలో పుట్టి, of course it was not a very poor family. His father was already employed in the army. వారు సుబేదార్గా పనిచేస్తున్న టైంలో. బట్ your money doesn't matter in social discrimination. So he was a victim of that. Not only that, despite his education, when he was in the employ of the Maharaja of Baroda, ఆయన
టేబుల్ మీద ఫైలు అక్కడ పనిచేసే బంట్రోతు విసిరేసేవాడు ముట్టుకోకుండా ఆయన్ని. ఆయనకి ఇల్లు అద్దెకి దొరకలేదు ఎక్కడ. అంతటి డిజేబులింగ్ కండిషన్స్లో దిస్ ఫ్లవర్ బ్లాసమ్ ఫ్లరిష్డ్. అండ్ కాన్స్టిట్యూషన్లో సింబాలిక్ థింగ్ ఏంటంటే 2000 సంవత్సరాల తర్వాత భారతదేశం కొత్త కాన్స్టిట్యూషన్ ఎత్తుక్కుంటుంటే ఆ ప్రీవియస్ కాన్స్టిట్యూషన్లో ఉన్న మోస్ట్ టార్గెటెడ్ విక్టిమ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆయన నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్లో ప్రముఖ పాత్ర వహించడం. సో ఇట్స్ ఎ మల్టీఫేసిటెడ్ జీనియస్ అండ్ ఎన్ అజిటేటర్. He was born a Hindu. He declared he would not die one, and he died a Buddhist. The Buddhism he has embraced is really a form of humanism. బాబు గారు, సో అంబేద్కర్ గారు బ్యారిస్టర్ చేశారు యూకేలో. వుడ్ దట్ బి హ్యాస్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ హిమ్ ఈవెన్ దో హి డిడ్ నాట్ డిక్లేర్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ హ్యూమనిస్ట్, బట్ యాజ్ ఎ హ్యూమనిస్ట్ భావాలు రావటానికి అదేమైనా దోహదపడింది అంటారా? I think we can attribute some of it to that అండి. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళటము ఎక్స్ట్రీమ్ హార్డ్షిప్లో వెళ్ళాడు ఆయన. ఎలా అంటే ఒంటరిగా వెళ్ళటం, అప్పటికే పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఆయన లేని టైంలోనే కుమారుడు చనిపోవటం జరిగింది. ఈయన లండన్లో ఉంటూ పొద్దున్నుండి రాత్రి వరకు హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ఎ లైబ్రరీ రీడింగ్, రైటింగ్, ఒక ఆల్మోస్ట్ యాజ్ ఎ మిషన్ ఆయన ఎడ్యుకేటింగ్ హిమ్సెల్ఫ్, ఫార్మింగ్ హిజ్ ఐడియాస్. ఆయన కంటెంపరీస్ కానీ ఆయన టీచర్స్ కానీ ఇచ్చిన రిపోర్ట్స్ చూస్తూ ఉంటే దిస్ మ్యాన్ వాజ్ డెడికేటెడ్ టు లెర్నింగ్ అని మనకు అర్థమవుతా ఉంది. చేసిందేమో లీగల్ స్టడీసు. ఆబ్వియస్లీ హక్కుల గురించి ఆలోచన ఉంటుంది, ఉండకుండా ఎలా ఉంటుంది. అండ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రొవైడ్ చేసిన కాంటెక్స్లో ఫర్ షూర్ హీ వుడ్ హ్యావ్ డన్ ఇట్. కానీ నా దృష్టిలో ఆయన మానవవాదం వైపుకి హీ నెవర్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ ఎ హ్యూమనిస్ట్, బట్ ఎవ్రీథింగ్ దట్ హీ డిడ్ అండ్ సెడ్ was along the lines of the principles of humanism. He has used the word humanism many times. And also the genesis of Indian constitution is humanism అని కూడా ఇక్కడ చదివాను. అంటే ఇప్పుడు జాన్ డూయి గారి మెంటర్షిప్లో అంబేద్కర్ గ్రూ యాజ్ ఎ పర్సన్. హిస్ ఫోకస్ వాజ్ ఆల్సో ఆన్ ద కాస్ట్ సిస్టమ్. చూడండి, విక్టిమ్స్ చాలామంది ఉంటారు, బట్ వాట్ డిస్టింగ్విషెస్ సమ్వన్ లైక్ అంబేద్కర్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద విక్టిమ్స్? ఏ కారణంగా నన్ను బాధితుడుగా చేసింది సమాజం అని తెలుసుకోవటం, అక్యూజేషన్ కంటే కూడా అండర్స్టాండింగ్కి తన ఎనర్జీని అంతా వెచ్చించటం, అది కూలంకషంగా అధ్యయనం చేసి ఈ కారణాల వల్ల మనం ఈ దుస్థితిలో ఉన్నాము, ఇక్కడ నుండి నెక్స్ట్ అడుగు ఎలా వేయాలి అన్న విషయాల్ని ఆయన చాలా చక్కగా ఆలోచించి చెప్పటం అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు భారత రాజ్యాంగం స్ఫూర్తి హ్యూమనిజం అన్నారు కదా, బహుశా అది ఫుల్లీ యాక్యురేట్ కాదేమో. అంటే ద బేసిస్ ఈజ్ హ్యూమనిజం, బట్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ హ్యూమనిజం దట్ దే రోట్ ఇట్. 299 మందిలో దాదాపు 70 చిల్లరో 80 చిల్లరో ఆర్ మెంబర్స్ ఆఫ్ అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. అట్లాగే హిందువులు చాలామంది ఉన్నారు, కొంతమంది పార్సీలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కూర్చుని మనం హ్యూమనిజం ఆధారంగా రాజ్యాంగాన్ని రాద్దాము అని అనలేదు. కానీ అసలు రాజ్యాంగం అన్న కాన్సెప్టే హ్యూమనిస్ట్ కాన్సెప్ట్, హక్కులు అన్న కాన్సెప్టే హ్యూమనిస్ట్ కాన్సెప్ట్. మతం అంతా దేవుడి పట్ల బాధ్యత, లేకపోతే ట్రెడిషన్ పట్ల మన బాధ్యత, నిబద్ధత ఏమిటి అని చెబుతూ ఉన్న కాంటెక్స్లో మనుషులకు హక్కులు ఉంటాయి, అసలు మనిషి చుట్టూ సమాజం ఉండాలి, ఇదంతా మనిషి కోసం. ఈ హక్కుల కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫర్ ష్యూర్ ఎ హ్యూమనిస్ట్ వన్. అండ్ ఆల్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ నథింగ్ ఇఫ్ దే ఆర్ నాట్ హ్యూమన్ రైట్స్ డాక్యుమెంట్స్. మనిషికి ఉన్న హుందాతనాన్ని, అందరికీ ఉన్న సమానత్వాన్ని, అందరికీ జీవితంలో వారి వారి కోరికల్ని, ఇతరుల
హక్కులను భంగపరచకుండా తీర్చుకునే ఆ స్పేస్ని క్రియేట్ చేయటమే రాజ్యాంగాల పని. అవన్నీ కూడా అంబేద్కర్ గారు ఆయన కొలీగ్స్ రాసిన రాజ్యాంగంలో మనకు కనిపిస్తూనే ఉంటుంది. మహేష్ గారు, బాబు గారు చెప్పారు ఆయన ఇంగ్లాండ్ వెళ్ళారు, బారిస్టర్ చేశారు, జాన్ డ్యూయి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అమెరికాలో బాగా ఉంది. సో అక్కడి నుంచి ఆయన ప్రయాణం భారత రాజ్యాంగ నిర్మాతల్లో ప్రముఖుడిగా ఎదగటానికి దోహదపడి ఉండొచ్చు. సో దాని గురించి కొద్దిగా చెప్తారా? యాక్చువల్ ఆఫ్ కోర్స్ సోషల్ మూమెంట్స్ నుంచే మొదలెట్టడం, గాంధీకి ఒక ఫర్మిడబుల్ అపోజిషనల్ ఐడియాలజీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఇవ్వడం, ఇవన్నీ కూడా అంటే ఒక కమ్యూనల్ అవార్డు ఉండాలి ఎలక్షన్స్లో కూడా అని పూణే ప్యాక్ట్ ఒక ఇంపార్టెన్స్ కానివ్వండి, వీటన్నిటి మధ్య ఒక రాజకీయ ఎదుగుదల, ఒక ఆల్టర్నేట్ ఐడియాలజీని, సప్రెస్డ్ అప్రెస్డ్ క్లాసుల యొక్క వాయిస్ని వినిపిస్తూ వచ్చిన అంబేద్కర్ వాజ్ అంటే ఎంత అపోజ్ చేసే వాళ్ళు ఉన్నా కూడా అంతే స్థాయిలో యాక్సెప్ట్ చేయాల్సిన ఐడియాస్ని ఆయన ప్రపోజ్ చేస్తూనే వచ్చారు. ఈవెన్ గాంధీ హ్యాడ్ టు అగ్రీ. కాకపోతే కొంతవరకు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ద్వారా ఆయన డిమాండ్స్ని కొన్నింటిని పక్కన పెట్టినా ఇగ్నోర్ చేయలేని నాయకుడిగా అంబేద్కర్ ఎదిగాడు అనడంలో తన రాజకీయ పరంగా ఏమాత్రం సందేహం లేదు. దట్స్ అ ప్రూఫ్ ఆఫ్ అంటే రాగానే స్వతంత్రం ఆయన లా మినిస్టర్ చేయడంలో ఉన్న ఉద్దేశం కూడా హీఈస్ నాట్ అన్ లైక్ యూ కాంట్ ఇగ్నోర్ హిమ్ అండ్ యూ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ అ గ్రేట్ పొటెన్షియల్. యాజ్ ఇందాక బాబు గారు చెప్తున్నట్టు హీస్ అ గ్రేట్ మైండ్ అండ్ హీ హ్యాస్ దట్ లీగల్ బ్లెంట్ ఆఫ్ మైండ్ విచ్ కెన్ కాంట్రిబ్యూట్ టు ఇండియా అని అందరూ గుర్తించారు కాబట్టే హీ బికేమ్ అ లా మినిస్టర్. లా మినిస్టర్ నుంచి ఇట్ వాజ్ అ న్యాచురల్ ప్రోగ్రెషన్ దట్ ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ వేశారో లా మినిస్టర్ ఖచ్చితంగా దాంట్లో పార్ట్ అవ్వాలి. బట్ యాజ్ best of the minds that we ever had, he became a chairman of that committee. We akkada kuda chusukunte said there are certain principles that we still talk about. Civil liberties gurinchi maatladtam, uniform civil code gurinchi maatladtam. ఆ టైంలో ఆయన కాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ గురించి చాలా డిఫైనింగ్ గా మాట్లాడిన విషయాల గురించి మనం మాట్లాడతాం. హౌ యూ కాంట్ డిస్క్రిమినేట్ బిట్వీన్ స్టేట్స్ ఆల్సో. ఇలాంటివి చాలా విషయాలలో ఒక యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ కాన్సెప్ట్ ఏదైతే మనం మాట్లాడుతాం, నిజానికి కేవలం రాజ్యాంగం ఒక లీగల్ డాక్యుమెంట్ కాదు, అదొక సోషల్ డాక్యుమెంట్. ఆ సోషల్ డాక్యుమెంట్ మన సమాజం వృద్ధి, ఆ సమాజం ఏ విధంగా దశ దిశ ఎలా ఉండాలి అని నిర్ణయించే అటువంటి డాక్యుమెంట్ అది. అందుకని దాంట్లో ఇందాక హ్యూమన్ రైట్స్ అని మాట్లాడినా, సివిల్ రైట్స్ అని అప్పట్లో మనం అన్నా, వాటన్నిటికీ సంబంధించిన విషయాలను ఎలా ఇన్కార్పొరేట్ చేయగలం అనేది ఈయన చాలా సీరియస్గా కాంట్రిబ్యూట్ చేసిన ఫ్యాక్టర్స్. అండ్ ఆల్సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే హిందూ కోడ్ బిల్ ఆయన యాజ్ లా మినిస్టర్ తీసుకొచ్చినప్పుడే చాలా అపోజిషన్ జరిగింది. నిజానికి హిందూయిజానికి ఇతను వచ్చి పట్టిన శనిలాగా డీల్ చేసిన విధానము ఉంది, ఇతను మరో శంకరాచార్యుడా అన్న మాట ఉంది. ఇవన్నీ కూడా వీటిని దాటి స్త్రీల కోసం, స్త్రీల హక్కుల కోసం ఏం చేయాలి పర్సనల్ కోడ్ లేకపోతే హిందూ కోడ్ బిల్లు అనేది చాలా డిఫైనింగ్ మూమెంట్ అన్నాడు. కేవలం దళితులే కాదు, స్త్రీలు, ఇతర మైనారిటీలకు సంబంధించిన విషయాల్లో కూడా కూలంకషమైన అండర్స్టాండింగు, రీసెర్చ్, దాని తద్వారా మనం చేసే రిఫార్ము లాంగ్ స్టాండింగ్ ఉండాలి, వాళ్ళకు పర్మనెంట్గా ఒక లాభాన్ని చేకూర్చేలాగా ఉండాలి, మార్పుకు దోహదం అయ్యేలాగా ఉండాలి, వాళ్ళని మరింత మనుషులుగా తీర్చిదిద్దేలాగా ఉండాలి అనేదే ఆయన కోర్ అంతా. తను ఏ రిఫార్మ్ తీసుకున్నా కూడా, ఏ పాలసీ తీసుకున్నా కూడా దాంట్లో దెర్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ హ్యూమనిజం. అందరూ సమానమే అనే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని లా ద్వారా, సొసైటల్ రిఫార్మ్ ద్వారా ఎలా తీసుకురాగలమనేవే మనకు వీటన్నిటిలోనూ కనిపిస్తాయి. అందుకనే హీజ్ ద బెస్ట్ హ్యూమనిస్ట్ ఎవర్ లివ్డ్ అనేది మనకి ఇట్స్ ఎ హిండ్ సైట్. అంతే తప్ప ఆయన మేబీ సెల్ఫ్ డిక్లేర్డ్ కాకపోయినా కూడా దోస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దట్ హీ లివ్డ్ ఆన్, బిలీవ్డ్ అండ్ ఆల్సో వర్క్డ్ ఫర్. బాబు గారు, you said Ambedkar is a great and beautiful mind and he should be put in the top league of international scholars of his time. How do you justify that? అంటే పర్సనల్గా అంబేద్కర్ గారి పర్సనల్ క్వాలిటీస్ మనం చూసుకుంటే దే ఆర్ రాదర్ ఇంప్రెసివ్. ఇప్పుడు ఒక విక్టిమ్ గ్రూప్ నుంచి వచ్చి కూడా డిస్ట్రెస్సే ఉంది కానీ ర్యాంకర్ లేదు ఆయనలో. మనం ఒప్రెసర్ని కూడా రిఫార్మ్ చేయాలి అన్న ఒక తపన కూడా మనం చూస్తాం ఆయనలో. ఒక
It's a noble mind and a noble life. How do we justify his being at the top ranks of world intellectuals? Ante his life and his writing and his academic achievements are an indication of that. ఇప్పుడు రాజ్యాంగ పరిషత్తు అవి ఆయన ఆక్యుపై చేయకముందు he was already in the negotiations with the British government on the terms on which the divorce between colonial India and oppressing, colonizing Britain should be. Round table ki veltam kani. He was representing those who were not represented by the Congress. ఈ కాంటెక్స్ట్లో ఒకటి గుర్తుకొస్తా ఉంది. ఒకప్పుడు అందరూ ఏమనుకునేవారంటే ఇంటెలెక్చువల్ క్లాస్ అంతా కూడా బ్రాహ్మినికల్ ఆర్ యాక్చువల్లీ ఈవెన్ ఫ్రమ్ ద బ్రాహ్మిన్ కాస్ట్ వస్తారు అని. సో గాంధీ గారు అంబేద్కర్ గారిని కలవకముందు అంబేద్కర్ ఈజ్ ఎ బ్రాహ్మిన్ అనుకున్నారంట. అంటే ఇలా రాయగలిగేవాడు బ్రాహ్మిన్ కాక ఇంకేమిటి అన్న ఒక కాన్సెప్ట్ ఆ టైంలో. అట్లాంటి వాతావరణంలో అంబేద్కర్ గారు క్లాసులో పాఠాలు కిటికీలోంచి విని, అలాగే నీళ్లు తాగాలి అని అంటే అందరిలాగా కుళాయి దగ్గర తాగటానికి వీల్లేదని, ఇంటి బయట లైట్ ఉంటే అక్కడ చదువుకోవాల్సిన పరిస్థితి, అక్కడ నుండి వచ్చాడన్నది ఇట్స్ ఎ గ్రేట్ పర్సనల్ అడ్వెంచర్. బట్ దట్ విల్ నాట్ పుట్ యూ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్స్ ఇంటెలెక్చువల్స్. What puts him there is his contribution on understanding the problem of the rupee, Indian rupee, and also his study, his sociological study of the origins of untouchability. Intellectuals and evaru, they are not simply scholars. They are people who develop visions and who advocate it and are able to stand straight despite opposition. ఇవన్నీ ఆయన చేశారు. ఆయన దాదాపు సింగిల్ హ్యాండెడ్గా కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, అంటే అప్పర్ కాస్ట్, అప్పర్ అని అంటాము, నిజానికి అప్రెసింగ్ క్లాసెస్, కాస్ట్, ఆ కాస్ట్ పాలిటిక్స్ నడుస్తూ ఉండగా గాంధీ గారు ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లో బ్రాహ్మణులు సెపరేట్గా తినేవాళ్ళు. అప్పుడు పెరియార్ రామస్వామి ఆర్జీ పెట్టుకున్నాడు కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్కి, అందరం కలిసి తినే అవకాశం మీరు కల్పించాలి అని. ఒప్పుకోలేదు. ఒప్పుకోని కారణంగానే మీరందరూ తెల్ల చొక్కాలు వేసుకుంటారు కాబట్టి నేను నల్ల చొక్కా వేసుకుంటాను అనే ప్రొటెస్ట్ అని పెరియార్ రామస్వామి తను స్టార్ట్ చేసిన యాజిటేషన్లో మెంబర్స్ అందరూ నల్ల చొక్కాలు వేసుకోవటం, దట్ ఈస్ ద రీజన్ వై దే స్టిల్ వేర్ ద బ్లాక్ డ్రెస్. ఇట్స్ ఎ ప్రొటెస్ట్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్. ఇంత వైడ్ స్ప్రెడ్ డిస్క్రిమినేషన్ ఉన్నప్పుడు నిటారుగా నుంచోవటం అన్నది ఒక అచీవ్మెంట్. కానీ అట్లాంటి పరిస్థితుల్లో సాటి యాజిటేషనిస్ట్ అనండి, విక్టిమ్స్ అనండి, వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయటము, ఒక మాస్ మూవ్మెంట్ని బిల్డ్ చేయటం. సో వైల్ బీయింగ్ ఎన్ ఇంటెలెక్చువల్, హీస్ నాట్ సింప్లీ Jean-Paul Sartre or Camus or somebody like that. He built a movement. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఇవాళ పాలిటిక్స్ కారణంగా రికగ్నైజ్ అవుతా ఉంది. కానీ ఆయన చెప్పిన విషయాలు విచ్ మేక్ హిమ్ అన్ ఇంటెలెక్చువల్ రిలేట్ టు ద కాస్ట్ సిస్టమ్, రీబిల్డింగ్ సోషలీ fractured society and making it into one which recognizes human solidarity. ఆ వర్క్ ఉంది చూసారా, ఈజ్ నాట్ సింప్లీ విష్ఫుల్ థింకింగ్. హీ హ్యాస్ డన్ ఇట్ బేస్డ్ ఆన్ హిస్ స్టడీ. ఇప్పుడు హిజ్ అకాడమిక్ వర్క్ టు రిడిల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ కానీ, బుద్ధుడు కావాలా మార్క్స్ కావాలా అన్న ప్రశ్నలు కానీ, దే షో దట్ దిస్ వాజ్ ఎ స్కాలర్. They show that this is a scholar with an intellect that provides an alternative new vision. Andukani we consider him special and keep him there. మహేష్ కత్తి గారు, సేమ్ క్వశ్చన్, మీరేమంటారు? ఖచ్చితంగా అంటే ఆయన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ దగ్గర నుంచి ద కైండ్ ఆఫ్ ఏరియాస్ హీ టచ్డ్ అపాన్, ద కైండ్ ఆఫ్ రీసెర్చ్ హీ హాస్ డన్, ద కైండ్ ఆఫ్ మెటీరియల్ హీ హాస్ పుట్ అవుట్.
ఇవన్నీ, అండ్ ఆల్సో హీ సోషియో ఎకనామిక్ కాంట్రిబ్యూషన్, లీగల్ కాంట్రిబ్యూషన్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈజ్ అ టాప్ క్లాస్ మైండ్ ఇన్ ద వరల్డ్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, లా, అండ్ ఆల్సో హీ ర్యాన్ ఎ మ్యాగజైన్, మూకనాయక్ అనే పత్రిక ఎడిటర్గా, యాజ్ అ జర్నలిస్ట్. అండ్ ఆల్సో కిందాక మనం కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకున్నాం, అతను లీగల్ మైండ్ గురించి మాట్లాడుకున్నాం. సో అండ్ బ్రిటిష్ వాళ్ళతో నెగోషియేట్ చేయగలిగే కెపాసిటీ గురించి మాట్లాడాం. గాంధీని తన గ్రౌండ్లోనే ఛాలెంజ్ చేయగలిగే సత్తా గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ గ్రేట్ ఐడియాస్. అండ్ హీఈస్ ద స్ట్రాంగెస్ట్ క్రిటిక్ అగైనెస్ట్ హిందూయిజం, హూ స్టడీడ్ మోర్ దాన్ హిందూస్ మైట్ హ్యావ్ about Hinduism itself, and the kind of writing that he delivered in terms of questions and questioning the status quo that is there in Hinduism and నవయాన బుద్ధిజం గురించి మాట్లాడడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక సమగ్రంగా ఒక హ్యూమన్ లైఫ్ని అర్థం చేసుకుని, హ్యూమన్ కండిషన్ని అర్థం చేసుకుని, దాని అప్లిఫ్ట్మెంట్ కోసం మాట్లాడాలి అనే తపనలోంచి వచ్చిన ఈ భూకంఠం కదా, నాలెడ్జ్ కోసం ఉన్నటువంటి తపన, క్రేవింగ్, దట్ హ్యాస్ లెడ్ హిమ్ టు మెనీ ప్లేసెస్ అనిపిస్తుంది మనకి. దెర్ ఇస్ నథింగ్ దట్ హీ హాజ్ నాట్ టచ్డ్ అపాన్. ఇప్పటికీ కూడా ఆయన రాసిన అంత లిటరేచర్ని ఒక భాషలో కూడా అనువదించడం కాంప్రహెన్సివ్గా జరగలేదు అంటే ద వాల్యూమ్ ఆఫ్ వర్క్ దట్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ట్రెమెండస్. ఆ ఎఫర్ట్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అందుకనే ఆబ్వియస్లీ ఒక సీరియస్ సొసైటీకి కావాల్సిన ఒక సీరియస్ హ్యూమన్ బీయింగ్ హూ అండర్స్టూడ్ దిస్ సొసైటీ క్లియర్లీ, ద కైండ్ ఆఫ్ PhD దట్ హీ హాస్ డన్ అబౌట్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ స్టిల్ కన్సిడర్డ్ మోస్ట్ ప్రొఫౌండ్ ఎవర్. డీటెయిల్డ్ కేస్ స్టడీ ఆన్ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇప్పటికీ ఎన్నో డిస్కోర్సెస్లో వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. దర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఆర్ ఎ గ్రేటర్ వర్క్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఎనీ వన్ సో ఫార్. అందుకనే హిస్ కాంట్రిబ్యూషన్ యాజ్ అన్ ఇంటలెక్చువల్, హిస్ కాంట్రిబ్యూషన్ యాజ్ అ లా మేకర్, హిస్ కాంట్రిబ్యూషన్ యాజ్ అ కాన్స్టిట్యూషన్ లైక్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ గ్రేట్. అండ్ ఆల్సో ఎస్పెషలీ బికాజ్ అంటే ఒక కమ్యూనిటీకి మాత్రమే కాదు, హీ వాస్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్, not just Dalits. It's about everyone and anyone who is oppressed and suppressed. He was there for them. That kind of an universal human being he is, and that kind of a universal humanism that he always thought of and talked about. Babu garu, M.N. Roy wrote draft constitution of free India. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ భారత రాజ్యాంగ నిర్మాతలో ప్రముఖులైన అంబేద్కర్ గారి మీద ఎంత ఉంది? అంటే ఎంఎన్ రాయ్ గారు ముందు 1920s చివర్లో, ఆ తర్వాత వెరీ సీరియస్లీ అండ్ ఫార్మలీ ఇన్ 1934 రాజ్యాంగ పరిషత్ కావాలి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చేస్తుంది, ఎవరు ఏం ప్రయత్నం చేయకపోయినా ఇట్స్ ఆన్ ఇట్స్ వే, ది ఇంపీరియల్ ఎకనామిక్స్ ఈజ్ ఫెయిలింగ్ అని, రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అని ఒక బృహద్గంధం ఆయన రాయటం, ఆ బుక్ని నాట్సీలు సీజ్ చేయటం, దాన్ని తగలబెట్టడం ఆయన జర్మనీలో ఉన్నప్పుడు జరిగింది. ఇదంతా లేట్ 20sలోనే అది జరిగిపోయిందనమాట. సో ఎంఎన్ రాయ్ ఐడియా ఏంటంటే, అప్పటికి ఎంఎన్ రాయ్ మానవవాది కాదు, ఆయన కమ్యూనిస్ట్. అప్పటికి ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఇక ఎలాగో దేశానికి స్వాతంత్రం వస్తుంది కాబట్టి స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలి అని ఆలోచన చేయకపోతే ఇట్ విల్ బికమ్ ఎ కేఓస్, సో లెట్ us వర్క్ ఆన్ దట్ అని 1934లో ఫార్మల్గా హీ డిమాండెడ్. అప్పటికి ఇండియా వచ్చేసాడు ఆయన, వీ నీడ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ నౌ అని చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఎవరూ కూడా ఆ డైరెక్షన్లో పనిచేయకపోతుంటే అఫీషియల్ రాజ్యాంగ పరిషత్తు 1946లో ఏర్పడే చాలా సంవత్సరాల ముందే రాయ్ ఒక మినీ డాక్యుమెంట్ రిలీజ్ చేశాడు, డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా అని. అంటే ఆయన ఏంటంటే, ఈ కాన్స్టిట్యూషన్ ముసాయిదాన్ని తీసుకుని చర్చ చేయండి, చర్చ చేసి దీంట్లో ఏది ఉపయోగకరమో ఏది కాదో అన్నది దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు. సో ఇంకా నాట్ యెట్ డెమోక్రాటిక్ కంట్రీలో, యూనివర్సల్ ఫ్రాంచైజ్ లేని కంట్రీలో ఆయన హీ వాంటెడ్ ద కంట్రీ టు థింక్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ, హౌ ఇట్ షుడ్ బి గవర్నింగ్ ఇట్ సెల్ఫ్. ఇన్ దట్ సెన్స్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ డాక్యుమెంట్.
ఎవరు ఆలోచించినప్పుడే, ఎవరు ఊహించినప్పుడే భారతదేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చేస్తుంది. కానీ సాంస్కృతికంగా, సాంఘికంగా మటుకు ప్రజాస్వామ్య విలువలు రావటానికి మనం కృషి చేయాలి. ఆ చేయటానికి కూడా రాజ్యాంగాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పటం. నాకు అనిపించింది రిబెలియన్ అగెయిన్స్ట్ tyranny ఈజ్ అ సేక్రెడ్ రైట్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పే రెవల్యూషనరీ ప్రిన్సిపల్ని ఆయన రాజ్యాంగం తన డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో తీసుకురావటం. ఇట్ ఈస్ అ డాక్యుమెంట్ ఆఫ్ ఫ్రీడమ్ టు ది ఎక్స్టెంట్ ఈ దేశంలో ఉన్న ఏ భూభాగం అయినా సరే నేను విడిపోతాను అంటే విడిపోయే అవకాశం వాళ్ళకు ఉండాలి అన్నంత వరకు. సో ది ఇండియన్ యూనియన్, అప్పుడు ఫెడరేషన్ అనుకున్నాడు ఆయన, ఈజ్ ఎ ఫ్రీ entity. You can join it and you can leave it. But the most significant contribution of Roy in this constitution is the radical decentralization of the country's polity and the philosophical idea that the state is coterminous with the people. అంటే మార్క్స్ చెప్పింది కానీ తర్వాత కమ్యూనిస్ట్ దేశాల్లో చేసింది కానీ అదేమిటి అని అంటే రాజ్యం అంతమైపోతుంది, రాజ్యం మాయమైపోతుంది అని. అట్లా కాదు. రాజ్యం ఇస్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద పీపుల్. రాజ్యం ఉన్నది ప్రజల కోసం అని వ్యక్తిని ప్రముఖంగా చూపించటం అన్నది రాయ్ చేశాడు. ఈ రాడికల్ డీసెంట్రలైజేషన్ ఏదైతే ఉందో ఆయన దృష్టిలో పీపుల్స్ కమిటీస్గా, తర్వాత పంచాయతీలు అని అందరూ మాట్లాడారు. ఈయన కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చారు కాబట్టి పీపుల్స్ కమిటీ అని ఆయన చెప్పటం జరిగింది. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దట్ కాన్సెప్ట్ ఈజ్ దట్ ఇట్ ఈస్ డీసెంట్రలైజ్డ్. He is talking about an organized, he developed these ideas later also. He wanted an organized democracy, not anarchy. But he did not even want political parties in there. Political parties ఏర్పడి 200 ఏళ్ళు కూడా కాలేదు. రాయ్ ఇది రాసింది 1940sలో. అప్పటికి not more than really 200 active years of work in the political sphere by parties. So those are not permanent features. The people are the permanent feature of democracy. How to retain sovereignty with the people instead of giving it away to a representative, because that would be an antithesis to democracy అన్నది philosophical concept ఆయనకి. ఇవాళ చూస్తున్నాం కదా భారతదేశంలో కానీ వేరే దేశాల్లో కానీ రాజకీయ పార్టీలు పార్టీ స్వామ్యాన్ని నడుపుతున్నాయి, ప్రజాస్వామ్యాన్ని కాదు. So this, as a visionary, he already anticipated this. ఇకపోతే ఈ కాన్సెప్ట్ పైన అంబేద్కర్ గారి పైన ఈ కాన్సెప్ట్ యొక్క ప్రభావం ఏంటి అని, ప్రాబబ్లీ నాట్ మచ్ అండి. రాయ్ అండ్ అంబేద్కర్ న్యూ ఈచ్ అదర్. రాయ్ లెక్చర్స్కి అంబేద్కర్ వచ్చినట్టుగా దాఖలాలు ఉన్నాయి. నిజానికి కోవాస్జీ హాల్లో రాయ్ లెక్చర్లో అందరూ కూర్చున్నాక ఇంకా నుంచుని చప్పట్లు కొడుతూ ఉన్నాడంట ఒక ఆయన. చూస్తే అది అంబేద్కర్ గారు. దే వర్క్ టుగెదర్. ఇప్పుడు ఫెడరేషన్ ఆఫ్ లేబర్ ఏదైతే స్థాపించబడిందో బాంబేలో, అంబేద్కర్ గారు లా మినిస్టర్ ఆయన వైస్ రాయ్స్ కౌన్సిల్లో కూడా ఉన్నారు కదా. అప్పుడు వర్కర్స్ రైట్స్ గురించి, మెటర్నిటీ లీవ్ అన్నది భారతదేశానికి రెవల్యూషనరీ, నాట్ ఫర్ యూరప్ అండ్ అమెరికా. కానీ ఆ భావాల్ని, ఆ మోడర్న్ లిబరల్ ఐడియాస్ని చట్ట ప్రకారం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశాన్ని కల్పించిన వారిలో అంబేద్కర్ గారు ప్రముఖుడు, ప్రథముడు కూడా. ఆ కాంటెక్స్ట్లో ఫెడరేషన్ ఆఫ్ లేబర్ వర్క్ అని, తర్వాత మ్యాటర్ ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్ క్విట్ ఇండియా మూవ్మెంట్ సైడ్కే భారతదేశంలో అందరూ ఉన్నారు. ఆ టైంలో ఎంఎన్ రాయ్ సెడ్, 2వ ప్రపంచ యుద్ధంలో ఒకవేళ జర్మనీ కానీ జపాన్ కానీ గెలిస్తే దానితో దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఎప్పుడైతే ఫ్యాషిజం అన్నది, నాట్సిజం అన్నది టేక్ ఓవర్ చేస్తుందో దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్ అండ్ సివిలైజేషన్. ఈ క్రూషియల్ ఫేజ్. తమాషా ఏంటంటే ఎంఎన్ రాయ్ గారు భగత్ సింగ్ పుట్టక ముందే
ఆ డైరెక్షన్లో ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏ డైరెక్షన్ అంటే జపాన్, జర్మనీల నుండి ఆయుధాలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళ నుంచి లిబరేట్ చేయాలని. అట్లాంటి ఎంఎన్ రాయే ఇవాళ జాపనీస్ ఆర్ జర్మన్ ఆర్మీస్ అధికారంలోకి వచ్చేస్తే దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని. అప్పుడు అంబేద్కర్ సపోర్టెడ్ ఎంఎన్ రాయ్స్ అనాలిసిస్ అండ్ ఐడియాస్. రాయ్ యాక్టివిటీస్ని గవర్నమెంట్ తరపున అంబేద్కర్ సపోర్టెడ్ విత్ ఇంప్రెసివ్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్. 13,000 రూపాయలు అప్పటి కాలంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్కి, వ్యక్తిగతంగా కాదు, ఈ యాక్టివిటీ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ది ఇండియన్ పీపుల్ అబౌట్ ద నేచర్ ఆఫ్ ద వార్. అంటే అందరం కూడా బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయకూడదు, బ్రిటిష్ వారికి దూరంగా ఉండాలి, యుద్ధంలో వాళ్ళు ఓడిపోతే చాలా మంచిది, భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఈ విశ్లేషణని నెహ్రూ గారు కూడా ఒప్పుకోలేదు. నెహ్రూ గారు ఏమన్నారంటే ఈ సెకండ్ వరల్డ్ వార్లో తప్పకుండా మనం బ్రిటిష్ వారికి సపోర్ట్ ఇవ్వాలి అని. చక్రవర్తి రాజగోపాలాచారి గారు, వారు మనకి ఎనిమీస్గా ఉన్నారు బ్రిటిష్ వారు, వారిని మనం సపోర్ట్ చేయము అని అంటము మనందరికీ కరెక్ట్గా అనిపించవచ్చు, కానీ ప్రపంచ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే మనం ఇవాళ ఇంగ్లీష్ వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకుని ఓడించటం చేయటం తప్పు అని ఆయన అన్నాడు. ఎంఎన్ రాయ్, నెహ్రూ, రాజగోపాలాచారి ముగ్గురు కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్కి ఎలూఫ్గా కానీ ఆపోజిట్గా కానీ ఉన్నారు. ఈ ముగ్గురులో లొంగిపోయింది నెహ్రూ గారు. ఇంత మాట్లాడి ఆయన క్విట్ ఇండియా మూవ్మెంట్లో చేరేశాడు. రాజగోపాలాచారి నేను ఉండను ఈ ఉద్యమంలో అని చెప్పిన కారణంగా రాజాజీ ఈజ్ మై కాన్షియన్స్ కీపర్, రాజాజీ ఈజ్ మై సక్సెసర్ అని అన్న గాంధీ గారు నాట్ రాజాజీ బట్ నెహ్రూ ఈజ్ మై సక్సెసర్ అని డిక్లేర్ చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ పాలిటిక్స్ అవి. ఆ తర్వాత ఎంఎన్ రాయ్ kept away from all active Congress party politics, saying he wants to support the war effort of the British. ఈ కాంటెక్స్ట్లో యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్, ఈ నెలకి 13,000 రూపాయలు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్కి ఇచ్చి ద ట్రూ నేచర్ ఆఫ్ ద వార్ ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఆ ట్రేడ్ యూనియన్కి సపోర్ట్ చేశారు అంబేద్కర్. బట్ అంబేద్కర్, I think wrongly, did not recognize the great significance of the decentralized state that Roy was proposing. Ambedkar gar rajyangamlo there is a centralizing tendency. Federation, union ane nijame kani there is a centralizing tendency, while there is an inclination towards smaller states. That I think we have to analyze carefully. Ambedkar garu may have done it differently if he were along with the humanist movement of the time. So that influence was not there on Ambedkar. సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. టూ గ్రేట్ మైండ్స్, అంబేద్కర్ గారు, రాయ్ గారు, హౌ దే వర్క్ టుగెదర్, ఆల్సో హౌ దే హ్యాడ్ agreements and disagreements and supports and no supports. Great అండి. మహేష్ గారు, ఆర్టికల్ 370 కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ హ్యాస్ ఎ కంప్లీట్లీ అగేన్స్ట్ ఇట్. ఆయన ఆ టైంలో ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ డోంట్ వాంట్ కోట్ దట్ వన్, ఎవ్రీబడి నోస్ దట్ స్టేట్మెంట్. ఒక మానవవాదిగా ఈరోజు కూడా మనం ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్తో మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ చూస్తూనే ఉన్నాం. ఒక మానవవాదిగా దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? దీన్ని ముందు తరాలకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? There is a famous quote, as you said, about Sheikh Abdullah to జరిగిన డిస్కషన్లో డాక్టర్ అంబేద్కర్ clearly said that you wish India should protect your borders, she should build roads in your area, she should supply your food grains, and Kashmir should get equal status as India. But government of India should have only limited power, and Indian people should have no rights in Kashmir. To give consent to this proposal would be treacherous thing against interest of India. I as a law minister of India will never do so. అని చాలా క్లియర్గా చెప్పడం, అంటే అన్ని బాధ్యతలు ఇండియా యాజ్ అ స్టేట్
స్టేట్ నిర్వర్తించాలి కాశ్మీర్కి, అన్ని రకాల ఫెసిలిటీలు కల్పించాలి, కానీ ఇండియన్ స్టేట్కి ఇండియన్స్కి కాశ్మీర్లో ఈక్వల్ రైట్స్ ఉండవా అనే ఇప్పటికీ వస్తున్న ప్రశ్న అదే. ఏదైతే స్పెషల్ స్టేటస్ మనం గ్రాంట్ చేసామో కాశ్మీర్కి, దాన్ని కేటగారికల్లీ, లాజికల్లీ, లీగలీ అపోజ్ చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ టైంలో షేక్ అబ్దుల్లాకి నెహ్రూకి ఉన్న సాంగత్య ప్రభావం వలన నెహ్రూ ఫేవర్ చేసి దాన్ని ఓకే పర్లేదు, షేక్ అబ్దుల్లా అడుగుతున్నాడు, దెర్ ఇస్ నో డేంజర్ టు రెస్ట్ ఆఫ్ ఇండియా ఇఫ్ యూ గివ్ స్పెషల్ స్టేటస్ టు కాశ్మీర్ అనే ఒక సాఫ్ట్ నేచర్ వలన, అఫ్కోర్స్ నెహ్రూ ఆబ్సెన్స్లో జరిగిన, సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన, నెహ్రూ ప్రోద్బలంతో జరిగిందనేది వాళ్ళిద్దరి స్నేహానికి సంబంధించిన విషయంగా ఈ లీగల్ ఇష్యూని బైపాస్ చేయడం జరిగేది అనేది ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రిటిక్స్ ఆఫ్ కాశ్మీర్ ఇష్యూ రైట్ నౌ. ఇప్పటికీ అది ప్రొలాంగ్డ్ ఇష్యూగా సాగుతూ ఉండడం, అది ఎంత మన స్టేట్ అంటే నేషన్ స్టేట్లో ఉంది, ఎంత యూనియన్ ఆఫ్ ఇండియాలో కాశ్మీర్ భాగం అనే ప్రశ్నలు మాటి మాటికే తలెత్తడానికి అవి కారణాలు అయ్యాయి. అందుకని యాజ్ ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఈక్వల్ రైట్స్, ఆల్ స్టేట్స్ షుడ్ హ్యావ్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రైట్స్, అండ్ ఆల్ ఇండియన్స్ షుడ్ హ్యావ్ రైట్స్ అక్రాస్ ఇండియా అనేది చాలా బేసిక్ ఫండమెంటల్ హ్యూమనిస్ట్ అప్రోచ్. అది రైట్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే దట్ ఈస్ ద సేనెస్ట్ ఆర్గ్యుమెంట్ దట్ వన్ కెన్ థింక్ ఆఫ్. లీగలీ also humanly, that is the most rational thought that one can propose. కాకపోతే అన్ఫార్చునేట్లీ పొలిటికల్ సినారియో కానివ్వండి, సెన్సిటివిటీస్ విత్ ఇన్ ఇండివిజువల్స్ కానివ్వండి, అనక్సేషన్ ఆఫ్ కాశ్మీర్లో ఉన్న క్లారిటీ ఆర్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ కానివ్వండి, అక్కడ ఉన్న లీడర్షిప్ యొక్క ప్రోద్బలం కానివ్వండి, వీటన్నిటి నేపథ్యంలో అది జరగకపోవడం అనేది ఇప్పటికీ అన్ఫార్చునేట్. కానీ ద స్టాండ్ అంబేద్కర్ టుక్ ఈజ్ వ్యాలిడ్ అండ్ మోర్ దెన్ వ్యాలిడ్ ఈవెన్ టుడే. మహేష్ గారు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ రాసి దాన్ని ఆచరణలో పెట్టి 68 సంవత్సరాలు అవుతోంది. దాన్ని భారతీయులకి ఎంతవరకు ఉపయోగపడింది, దాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నారు, దాన్ని ఎంతవరకు మర్యాదపూర్వకంగా స్వీకరిస్తున్నారు? ఈ మధ్య రాజకీయాలు చూస్తుంటే అవేమీ కనిపించట్లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఐడియల్స్ ఆర్ ఐడియల్స్. We have written one of the best constitution that we can think of. Best of the minds sat together. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిస్కషన్స్ కనుక మీరు ఫాలో అయితే, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మైండ్స్ డిస్కసింగ్ గ్రేటెస్ట్ ఆఫ్ ద ఐడియాస్ టు మేక్ ఇండియన్ సొసైటీ గ్రేటెస్ట్ ఆఫ్ ద సొసైటీస్ పాసిబుల్ అండర్ ఎర్త్. ఇంత ఉదాత్తమైనటువంటి ఆశయాల్ని కాన్స్టిట్యూషన్లో ఉంటే, అంత ఉదాత్తంగా మనం ఈరోజు ఉన్నామా అనే దానికి ఖచ్చితంగా లేదనే చెప్పాలి. కాకపోతే ఆ ప్రయత్నంలో ఉన్నామా? ఆర్ వీ టువర్డ్స్ లివింగ్ అప్ టు ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అనే దగ్గర అసలు సమస్య ప్రారంభమవుతుంది అనుకుంటున్నాను నేను. సంహో మనం కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన లాని కానివ్వండి, కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన డెమోక్రటిక్ సిస్టమ్ని కానివ్వండి, వీటన్నిటినీ ఎంత వ్యక్తులు తమ బలానికో లేకపోతే ఇతరుల బలహీనతకో వాడుకోవడమో తప్ప, దాని ఒక లాభసాటి వ్యాపారంగా ఎలా మలుచుకోవాలి, రాజకీయ లబ్ధి కోసం దాన్ని ఎలా వాడుకోవాలి, ఒక పవర్లో ఉండడానికో లేకపోతే మిగతా వాళ్ళ పవర్ను తగ్గించడానికి ఎలా వాడుకోవాలి అనే ఒక హ్యూమన్ డూబియస్ ఇంటెన్షన్తోనే ఈ మొత్తం వ్యవస్థని, వ్యవహారాలు నడపడం ద్వారా ఆర్ వి లివింగ్ అప్ టు కాన్స్టిట్యూషన్ అంటే షూర్లీ నో అనే చెప్పాలి. కాకపోతే దెర్ ఈజ్ బ్యాడ్ ఫర్ ష్యూర్. కాకపోతే ఈజన్ దేర్ ఎనీ గుడ్ అంటే దెర్ ఈజ్ గుడ్. నిజానికి ఇండియా యాజ్ ఎ యూనియన్, బ్రిటిష్ వెళ్ళిపోతూ సీరియస్గా వాళ్ళు అనుకున్నది ఏంటంటే దిస్ విల్ డిసింటిగ్రేట్, బట్ వీఆర్ స్టిల్ వన్. ఇంకా మనం ఒక దేశంగా మనగలుగుతున్నాం, ఒక ప్రజలుగా మనం సంబోధించుకోగలుగుతున్నాం, ఇంకా మన స్వాతంత్ర దినోత్సవాన్ని, గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోగలుగుతున్నాం అంటే దెర్ ఈస్ సంథింగ్ షూర్లీ గుడ్ హ్యాస్ హ్యాపెండ్ అవుట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కానివ్వండి, డెమోక్రటిక్ సిస్టమ్ కానివ్వండి, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది హ్యూమన్ ఫ్లాస్ వీఆర్ ఆల్సో thriving to be better humans. కాకపోతే ఈజ్ ద ప్రోగ్రెషన్ స్లోవర్ దాన్ ద ఐడియా ఇట్ సెల్ఫ్ అంటే ఎస్, ఈ గ్రేట్ ఐడియాని రీచ్ అవ్వలేని పరిస్థితుల్లో చాలా నిదానంగా మనలో మార్పులు జరుగుతున్నాయి అనేది ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సినది. అండ్ ఆల్సో లివింగ్ అప్ టు ద స్పిరిట్.
అనేదాన్ని మనం ఎంతవరకు ప్రజల్లోకి కాన్స్టిట్యూషన్ని తీసుకెళ్ళగలుగుతున్నాం, నిజంగా జనాలకి కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, దాని ఆత్మను ఆవిష్కరిస్తున్నామా, దాని గురించి సమగ్రమైన సమాచారం జనాలకు అందిస్తున్నామా, లివింగ్ అప్ టు కాన్స్టిట్యూషన్ కానివ్వండి, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని బేస్ చేసుకుని మన జీవితాన్ని గడపడం కానీ అనేది ఏ విధంగా మనం మన జీవితాలకు అన్వయించుకోవచ్చు, ఇవన్నీ కూడా ఇంకా జనాల్లోకి వెళ్లాల్సిన విషయాలు. కేవలం మనం ఒక పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ని తీసుకొని, పొలిటికల్ పార్టీ సిస్టమ్ని తీసుకొని దాన్ని డెమోక్రసీ అనుకోవడం ఎంత మూర్ఖత్వం. కేవలం ఒక డాక్యుమెంట్ ఒకటి ఉంది దట్ గైడ్స్ అని వదిలేయడం అంతే మూర్ఖత్వం. అంటిల్ అన్లెస్ వీ రీడ్ ఇట్, వీ అండర్స్టాండ్ ఇట్, వీ అప్రిషియేట్ ఇట్, ఆవాహన చేసుకోవడం అంటాం కదా, దాన్ని మనం మనలోకి సమాయత్తం చేసుకుని ఆవాహన చేసుకోలేకపోతే దట్ విల్ రిమైన్ ఎ బుక్, దట్ విల్ రిమైన్ ఎ రూల్ బుక్, దట్స్ ఇట్. అందుకనే అంటున్నాను, ఇప్పుడైనా ఆ కాన్స్టిట్యూషన్ జనాల్లోకి తీసుకెళ్ళడానికి, జనాల మధ్య తీసుకెళ్ళడానికి జరిగే ప్రయత్నాలు బృహత్తరంగా జరగాలి అని. మిగతా రిలీజియస్ అదర్ కానోటేషన్స్ని పక్కన పెట్టి నిజంగా ఏది మన భారతదేశపు ఆత్మ అంటే అది ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ అనే చెప్పాలి. దాన్ని మనం జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే మేబీ వాట్ ఎవర్ ద స్లో ప్రోగ్రెస్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మైట్ స్పీడన్ అప్. అది మనం ఇంటర్నల్ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నాం, జనాల హక్కుల గురించి మాట్లాడుతున్నాం, వీటన్నిటి గురించి ఇప్పుడు జరుగుతున్న పోరాటాలన్నీ బేస్ చేసుకుంది కాన్స్టిట్యూషన్లోనే. కాబట్టి దానికి ఉన్న రెస్పెక్ట్ ఏంటి, దాన్ని మనం ఎలా అమలుపరచగలం, మన జీవితాలకు ఎలా ఆహ్వానించగలం అనేది ఈజ్ అ గ్రేటర్ ఛాలెంజ్. దో దెర్ ఈస్ లాట్ దట్ డిడ్ నాట్ హ్యాపన్, ఐఎమ్ షూర్ దెర్ ఈస్ లాట్ దట్ హ్యాపన్ టు. కాబట్టి లెట్ us హ్యావ్ దట్ క్రిటికల్ బ్యాలెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అప్రిషియేటింగ్ కాన్స్టిట్యూషన్, బికాస్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ద బుక్. It is humans who are implementing that spirit seem to have flaws. కాబట్టి దాన్ని మనం ఓవర్కమ్ అవ్వడానికి ఏం చేయగలం, ఒక గణతంత్ర రాజ్యంలోని ప్రజలుగా మనం ఏం చేయగలుగుతున్నాం, మన నాయకత్వం దాన్ని ఎలా తీసుకుంటోంది, దాన్ని మనం ఎలా ఒప్పించగలం, దాన్ని ఎలా ఆ స్పిరిట్ని నిలబెట్టగలం అని ఖచ్చితంగా ఆలోచించాల్సిన సమయం. ప్రతిసారి ఇది ఆలోచిస్తూ ఉంటేనే ప్రోగ్రెస్ అనేది సాధ్యమవుతుంది. ఆ స్పిరిట్ను మనం in true sense of the term, true sense of the word, we can implement it. మరి ఈరోజు కనుక అంబేద్కర్ గారు బతుకుంటే ఆయన ఏమనేవాళ్ళు? He would surely be disappointed. ఆర్ మేబీ అంటే ఇంతకాలం ఆయన బతుకుంటే బస్సు ఇంకొన్ని మార్పులు ఖచ్చితంగా యాక్టివ్గా చేస్తున్నవాడేమో. మారుతున్న సమాజం, మారుతున్న పాలిటీ అండ్ పాలిటిక్స్ గురించి మరింత సమగ్రంగా ఒక బృహత్తరమైన క్రిటిక్ చేస్తుండేవాడేమో. దాని ద్వారా మార్పులు ఇంకొంచెం ఫాస్ట్గా వచ్చేవేమో. మనం ఇందాక అన్నట్లు గ్రేటెస్ట్ ఆఫ్ ద మైండ్స్ అని అన్నట్లు ఆ గ్రేటెస్ట్ ఆఫ్ ద మైండ్, క్వాలిటీ ఆఫ్ మైండ్స్ కూడా మన జనాల్లో నెక్స్ట్ జనరేషన్ లూజ్ అవుతూ వచ్చిందేమో. నిజంగా వాళ్ళు చెప్పింది కూడా ఇంకా అర్థం లేని పరిస్థితిలో మనం ఉన్నామేమో అనే సందేహం కలుగుతూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. అందుకని ఐఎమ్ షూర్ ఇఫ్ యూ హ్యాడ్ లివ్డ్ you would have made lot more changes that are contemporary and much more meaningful to the society. Kabatti bosa if he comes back now he might be disappointed, but if you would have lived longer you would have changed a lot more things ani anipistundi. Then the Sateshwamnath sir Babu garu, same question to you. కాన్స్టిట్యూషన్ మీద రెస్పెక్ట్ ఎంత? ఈ రోజు కనుక అంబేద్కర్ గారు బతుకుంటే ఆయన ఏమనుకునేవాళ్ళు? అంటే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ గురించి కూడా హెచ్చరించడం జరిగింది. అంటే ద లెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే స్పిరిట్ అంటే ఇక్కడ నాన్ రిలీజియస్లీ వాట్ యు మీన్ ఇస్ ఎటువంటి ఆశయాలు, ఎటువంటి విలువలతో ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నాము అని. ఉపోద్ఘాతంలో ఉన్న ఏదైతే ప్రియాంబుల్ అంటామో అవన్నీ కూడా నెహ్రూ గారు డ్రాఫ్ట్ చేసినవి. దాంట్లో ఉన్న ఆశయాలని రాజ్యాంగం రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఎలా అచీవ్ చేయాలి అన్నది రాయటం జరిగింది డ్రాఫ్టింగ్ కమిటీ తరపున. ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని మనం ఎలా పర్సీవ్ చేస్తాము? ఇన్ ఎ వే దట్ స్పిరిట్ ఈజ్ మెయింటైన్. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి 6గురిలో ఒకడు భారతీయుడైతే ప్రపంచంలో ఉన్న సమస్యల్లో 6వ వంతు సమస్యలు మన దేశంలోనూ ఉన్నాయి కూడా. వాటిని రాజ్యాంగం ద్వారా మనం ఎంతవరకు సాల్వ్ చేయొచ్చు? చూడండి, 134 కోట్ల మంది ఉన్నాము ఈ దేశంలో. ఇంతమంది మనుషులకి మానవ హక్కులు అందరికీ అందజేయటం, అది ప్రజాస్వామ్యబద్ధమైన విలువలు లేని సమాజంలో ప్రజాస్వామ్యాన్ని తీసుకువచ్చి ఎలక్షన్ సిస్టము, మానవ హక్కులు ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. సో ద ఛాలెంజ్ ఈజ్ హ్యూజ్. నేనేమంటానంటే ఈ రాజ్యాంగం లేకపోతే ఈ ఛాలెంజ్ని ఎదుర్కొనే అవకాశమే లేదు.
this constitution, which guarantees our fundamental rights, which assures us legal rights, which provides us a means for any redressal of any injustice or wrong, is what makes the democracy in India vibrant. ఈ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లేని చోట సామాజిక నియంతృత్వం రాజకీయ నియంతృత్వంగా కూడా మారుతుంది. ఇప్పుడు రాజకీయ నియంతృత్వాన్ని పోగొట్టి రాజకీయ స్వాతంత్రం తీసుకొచ్చి అది ఆర్థికంగా అలాగే సాంఘికంగా అందరికీ ఎలా అందజేయాలన్నదే మన ప్రయత్నం. We can see a weakening of the caste system in society, recently being defeated by caste becoming an active part of politics. నెగటివ్ టెండెన్సీస్ కూడా వచ్చాయి. దాని అర్థం ఏంటి? అంబేద్కర్ గారి భావాలకి భిన్నంగా ఉన్న భావాలు ఈరోజు మళ్ళీ స్ట్రెంగ్త్లోకి వస్తూ ఉన్నాయి అని. టు దట్ ఎక్స్టెంట్ ద వాల్యూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఈవెన్ మోర్ టుడే బికాస్ ద స్పిరిట్ ఈజ్ వేనింగ్. ఆ రాజ్యాంగం యొక్క లెటర్ని కాపాడుకుంటూ స్పిరిట్ని మళ్ళీ తీసుకురావాలి. దానికి మళ్ళీ ప్రజాస్వామ్య ఉద్యమం కావాలి. ఆ ప్రజాస్వామ్య ఉద్యమం, మానవ విలువల ఉద్యమం, మానవవాద విప్లవం, ఇవి లేకుండా ఏ రాజ్యాంగము ముందుకెళ్ళలేదు. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ని ఆపరేట్ చేసేవాళ్ళు, దాని యొక్క ఇంప్లికేషన్స్ అర్థం చేసుకున్న వాళ్ళే కెన్ డూ సంథింగ్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్. మనది ఇట్స్ ఎ 70-year-old కంట్రీ, వీఆర్ ఎ 68-year-old రిపబ్లిక్. సర్వసత్తాకత ప్రజల వద్దకే రావాలి అన్న స్ట్రక్చరు అడిక్వేట్గా మన కాన్స్టిట్యూషన్లో లేదు. So in future there may be chances to improve it, to make it more in tune with the democratic aspirations. But what we have is a noble document. It so to say enshrines, and the mataparamaina padamaina kuda, it enshrines the highest ideals of human beings, and that is that of freedom and rights. So that is great. But the people must find themselves deserving of a constitution, and they are undeserving of it when they can't protect it. మహేష్ కత్తి గారు, ఇన్ ఏ నట్షెల్, అంబేద్కర్ మానవవాదేనా? మనుషులకు హక్కులు ఉంటాయి, మనుషులందరూ సమానమే అని ఏ మనిషి అయినా మానవవాదే అనుకుంటాను నేను. అండ్ ఆ విధంగా చూస్తే అంబేద్కర్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ద హ్యూమనిస్ట్ దట్ వీ కెన్ థింక్ ఆఫ్. బాబు గారు, మీరు? హక్కుల ఉద్యమం అన్నదే మానవవాద ఉద్యమం. అలాగే ఒక స్కాలర్లీ అనాలిసిస్ చేయటం, ఊహతో కాదు వాస్తవాలతో, దాని ఆధారంగా సమస్యను అర్థం చేసుకుని అలాగే ఒక సైంటిఫిక్ సొల్యూషన్ టు ద ప్రాబ్లం ప్రతిపాదన, అది కూడా మానవవాద దృక్పథానికే చెందుతుంది. ఇకపోతే మనం మానవవాదులు ట్రెడిషనల్గా ఏం చేశారంటే మనిషి యొక్క హుందాతనాన్ని, మనిషి యొక్క హక్కుల్ని, మానవ విలువల్ని, సార్వజనీన విలువలు అలాగే సైన్సు, వీటన్నిటినీ సెలబ్రేట్ చేసుకుంటూ వీటికి వ్యతిరేకంగా ఉన్న రిసీవ్డ్ విజ్డమ్ ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ మత గ్రంథాలు అంటాము, ప్రవక్తలు చెప్పిన విషయాలు అంటాము, వాటిని కూడా ఒక క్రిటికల్ ఐతో ఎగ్జామిన్ చేయటం, అవన్నీ అంబేద్కర్ గారు చేశారుగా. ఇది కాక వేరేవేం చేయలేదు కదా. సో వీ కెన్ సే హీ వాజ్, అంటే ఈ ఆర్గనైజ్డ్ రిలీజన్ అని ఏదైతే అంటామో, పవిత్ర గ్రంథాలు, ప్రవక్తలు, ప్రశ్న వేయలేని సిద్ధాంతాలు, వాటి వైపుకి ఆయన వెళ్ళలేదు. తర్వాత ఈ 22 ప్రతిజ్ఞలు ఏవైతే ఉన్నాయో, ఎవరైనా నవబుద్ధగా మారినప్పుడు 22 ప్రతిజ్ఞల్లో ఏమున్నాయి? ఈ దేవుళ్ళని నేను నమ్మను అని ఉన్నాయి. ఆ దేవుళ్ళ పేర్లు కూడా స్పెసిఫిక్గా చెప్తూ, ఇంకో దేవుణ్ణి నమ్మమని అనలా. ఈ దేవుళ్ళకి మీరు విక్టిమ్స్ కాబట్టి వీళ్ళొద్దు అని నేను చెబుతున్నాను అని ప్రతి ఒక్కళ్ళతో డిక్లేర్ చేయించాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే వీ కెన్ సీ హిమ్ యాజ్ a social reformer, a religious reformer, who was a humanist at his core, defending and protecting the idea of the
dignity of the human, working for the rights of the human. నేను ఒకటైతే చెప్తానండి, ఒక significant contribution that Ambedkar garu made was for the rights of the Dalits, but that is not the only thing that he has done. ఇప్పుడు అవర్ణులు సవర్ణులు ఇద్దరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంబేద్కర్ గారి పరిధి was not simply the Dalit movement. He gave the most of his brain and mind and his energy to it, and his anguish, because he came from there. But he is much more than that. Ambedkar is in the pantheon of the great thinkers, not just of a century. M.N. Roy, Ambedkar, వీళ్ళందరూ ఎక్కడ ఉండాలి అని అంటే, ప్రపంచంలో స్వేచ్ఛ గురించి మాట్లాడిన గొప్పవారిలో, వైతాళికుల్లో వీళ్ళని మనం చేర్చాలి. సో ఐ వుడ్ సే హీ ఈస్ పార్ట్ ఆఫ్ ద హ్యూమనిస్ట్ ట్రెడిషన్. ఇప్పుడు ఫార్మల్గా ఒక గ్రూప్ మెంబర్షిప్ ఆయనకు ఉందా అంటే లేదు. కానీ ఆయన ఎవరితో, ఆయన భావాలు ఎవరి భావాలతో ఏకీభవిస్తూ ఉన్నాయి? ఆయన వెళ్ళి పెరియార్ని కలవాల్సిన అవసరం ఏంటి? ఎంఎన్ రాయ్ లెక్చర్స్ ఆయన అటెండ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఆయన కాలేజీలు పెడితే మనం అది టచ్ చేయలేదు నిజానికి. ఆయన హీ ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆ సిద్ధార్థ educational institutions, a commitment to education, pursuit of scholarship, the rationalist approach to analyze religion, and a democratic instinct and the need to fight for rights. All of these make him a humanist. నేను కాస్త దగ్గరగా చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, బహుశా అంబేద్కర్ గారికి ఈ డెమోక్రాటిక్ థియరీ అండ్ పొలిటికల్ పార్టీస్ విషయాల్లో ఫర్దర్గా ఎనలైజ్ చేసే సమయం ఉండుండకపోవచ్చు. బికాస్ దేర్ వన్ హ్యాస్ టు మేక్ వే ఫర్ ఎంఎన్ రాయ్ అండ్ హిస్ థింకింగ్, అండ్ దే వర్ టుగెదర్. సో వీళ్ళు చేశారా వాళ్ళు చేశారా కాదు, కలిసి వీళ్ళందరూ ఏమి విజన్ ఆఫర్ చేశారు అని చూస్తే, దట్స్ ఎ విజన్ విచ్ ఈజ్ మోడర్న్, డెమోక్రాటిక్, అట్రాక్టివ్ అండ్ morally uplifting. So all of these make me tick all the boxes in front of the definition of humanism as far as Dr. B.R. Ambedkar is concerned. My worry is, just like when Ambedkar was alive and there were reserved constituencies and he lost the election. దాని అర్థం ఏంటి? ఆయన రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో ఆయన వారే ఆయనకు ఓటు వేయలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్ దే చోజ్ ఎ కాంగ్రెస్ క్యాండిడేట్. అటువంటి పరిస్థితి ఇవాళ కూడా ఐడియాలజికల్గా అంబేద్కర్ గారికి ఆయన లెగసీకి ఉన్నది. ఎందుకు అనంటే, ఇవాళ ఆ ఉద్యమం పేరుతో నడుస్తున్న ఉద్యమాల్లో ఆయన విలువలకి స్థానం తగ్గిపోయింది అని మనం చూడొచ్చు. ఎక్కడ ఆ విలువలకి ఇంకా స్థానం ఉంది అని అంటే, రాజ్యాంగంలో ఉంది. మహేష్ కత్ గారు, భావితరాలకి 4 ముక్కల్లో అంబేద్కర్ గురించి మీరు ఒక మానవవాదిగా ఏం చెప్తారు? గ్రేటెస్ట్ ఇంటలెక్ట్ ఎవర్ బార్న్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఇది కేవలం దళితులకో, స్త్రీలకో, అణగారిన వర్గాలకు సంబంధించిన విషయం కాకుండా, భారతదేశ ఔన్నత్యం, భారతదేశం ఎలా ఉంటే బాగుంటుందనే ఒక విజన్ కలిగిన వ్యక్తి, ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఇలా శాశ్వతమయం చేసుకోవచ్చు ఈ హక్కుల సాధన ద్వారా అని ఆలోచించిన వ్యక్తి, ఎన్నో ఐడియాల్ని ప్రపంచానికి కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తి. అందుకనే he's not just limited to one caste or one community, but for the universe in itself అని అనుకుంటున్నాను. అందుకని ఈజ్ అ యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్, హ్యూమనిస్ట్ in spirit and word, and greatest contributor to humanity. That is something which I can briefly tell about him. Thank you, Mahesh garu. Babu Gogineni garu, same question to you. అంటే అసెస్మెంట్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అండ్ ఆఫ్ సోషల్ రిఫార్మర్స్, ఇట్ ఈస్ టు వెయిట్ ఫర్ 100 years after they die before we can see what the real impact of these great people has been. ఈ కాంటెక్స్లో it is too early perhaps to judge what his overall contribution to the world has been,
till we give that time, that cooling off time. So there is some historical objectivity. Ivalti context lo, I would disagree with Mahesh about he being the greatest. He is amongst the greatest. ఇప్పుడు 750 కోట్ల మంది ఉన్న ప్రపంచంలో ఎంతమంది వైతాళికులు ఉంటారో మనం చెప్పలేము. వాళ్ళందరూ దే హ్యావ్ మేడ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్స్. It is a scintillating life and a great mind. He is primarily a scholar driven by a desire to improve the condition of the humans. And he focused in this struggle on the most vulnerable of them all that he could see, and those were the oppressed classes. Dalit annadi tarvata vachina padam. ఆయన మూక్ నాయక్ పబ్లికేషన్ చేసినప్పుడు కానీ ఈ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాస్ట్ని డిప్రెస్డ్ క్లాసెస్ అని అంటాము. దట్ ఈజ్ రియలీ అన్ ఇండికేషన్ ఆఫ్ హిజ్ ఏరియా ఆఫ్ వర్క్. But his vision was encompassing a lot more than that. As I said, I have small disagreements about what could have been if he had a more decentralizing approach to the structure. But remember again, the vision of the Constitution is the vision of the Constituent Assembly of India, not the personal vision of Dr. Ambedkar. Dr. Ambedkar is reflecting and putting into writing the deliberations and the discussions and the agreements of a 299 assembly. అంతమంది కూర్చుని నిర్ణయించిన దాన్ని ఈయన ఆధ్వర్యంలో ఉన్న కమిటీ దాన్ని కాన్స్టిట్యూషన్గా తీసుకువచ్చింది. ఆ టెక్స్ట్ని మళ్ళీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిస్కస్ చేసి కన్ఫర్మ్ చేసినప్పుడు ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. Countries and constitutions are not made by one or two people. The country does it. The context does it. International politics sometimes do it. But this is not to take away from a greatness of a great man. Who are we to be, and how can we take away from his greatness? But the values of the Constitution are already the values of the civilized world. ఇప్పుడు 1948లో మనము యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ని మనం ప్రపంచం అంతా చాటి చెప్పుకున్నాం. ఇప్పుడు హంసా మెహతా అనే ఆవిడ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాంధీజీ అండ్ రిప్రజెంటింగ్ ఇండియా ఆ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ డ్రాఫ్టింగ్ కమిటీకి అసిస్ట్ చేసే ఎక్స్పర్ట్ కమిటీలో ఆవిడ కూడా ఉన్నారు. ఆ విలువలే కదా భారత రాజ్యాంగంలో ఉన్నాయి. ఐర్లాండ్లో ఉన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ భారత రాజ్యాంగంలో రిఫ్లెక్ట్ అవుతాయి. సుప్రీంకోర్టు స్ట్రక్చరు, సెపరేషన్ ఆఫ్ ద కోర్ట్ అండ్ ది ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే ఎప్పుడు కూడా సెపరేషన్ ఆఫ్ పవర్స్ లేకపోతే, ఇండిపెండెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఆ సెపరేషన్ అన్నది జపాన్ నుంచి తెచ్చుకున్నాము. స్ఫూర్తి అన్నది ఫ్రెంచ్ డెక్లరేషన్ ఆఫ్ యూనివర్సల్ డెక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ ద సిటిజన్, దాని నుండి తెచ్చుకున్నాము. ప్రపంచంలో ప్రథమ రాజ్యాంగం కాదు ఇది. బట్ ఆ రోజు ప్రపంచంలో ఉన్న గొప్ప విలువలన్నీ కూడా దీంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం మన రాజ్యాంగ నిర్మాతలు చేశారు. So when we talk of our Republic Day, we must think about this. I'll just end this with one question, because మీ ఆడియన్స్లో చాలామంది అమెరికాలో ఉంటారు కాబట్టి. థామస్ జెఫర్సన్ గారు, he was one of the founders of the American Republic. ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అమెరికాది, దాన్ని డ్రాఫ్ట్ చేసిన వాళ్ళల్లో ప్రముఖుల్లో జెఫర్సన్ గారు ఉంటారు. ఆయన దేశ ప్రజలను ఉద్దేశిస్తూ వీ హ్యావ్ గివెన్ యూ ఎ రిపబ్లిక్ ఇఫ్ యూ క్యాన్ కీప్ ఇట్ అని హెచ్చరించాడు. అంటే రాసేస్తాం మేము, తర్వాత దాన్ని కాపాడుకోవాల్సింది మీరు అని. ఆ మాటనే అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం ఏ భాషలో రాసినా, భాషలో ఎలా రాసినా దాని స్ఫూర్తిని, దాని విలువల్ని కాపాడే మనుషులుంటేనే ఇది మనుగడలో ఉంటుంది అని చెప్పాడు. ఇట్స్ ఎ గుడ్ అకేషన్ టు రిమెంబర్ ఎ గ్రేట్ మ్యాన్. థ్యాంక్ యూ అండి బాబు గారు. థ్యాంక్ యూ మహేష్ కత్తి గారు. మా ప్రోగ్రాంకి వచ్చి మా శ్రోతలందరినీ అల్లరించినందుకు, చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు. తెలుగువారి ఆత్మీయవాది టోరీలో
హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి ఇంతటితో ఆపుతున్నామండి. మీ ఆర్జే రామ్ గంగరాజు. మళ్ళీ వచ్చే వారం సరికొత్త ప్రోగ్రాములతో మీ ముందుకు వస్తాము. అప్పటిదాకా సెలవండి.